హాయ్ అండి, వెల్కమ్ టు శైలు బ్లాగ్స్. ఈరోజు నేను పూరీలు షోలే ఆలు మసాలా కర్రీ చేశాను. ఎలా చేశానో చూడండి. రండి మా కిచెన్లకి. ఎలా చేశానో చూడండి. చాలా బాగుంటుందండి. షోలే నైటే ఒక కప్పు నానబెట్టేసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. మంచిగా కడిగేసి నానబెట్టేసుకొని నైట్ అంతా మార్నింగ్ వరకు మంచిగా నానుతాయి. అది మూత పెట్టేసుకోవాలి. ఇక శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవాలి. ఇక పిండి ఉంది, పూరి పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. పొడి పిండి నీట్గా మంచిగా కలుపుకొని కొద్ది వాటర్ వేసుకుంటా ముద్దలా చేసేసుకోవాలి. ఆ ముద్దలు చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. మరి మనం కర్రీ చేసేంతవరకు పూరిపిండి మంచిగా నానుతుంది. కర్రీ చేసేసుకుందాం. అయిపోయింది. కొద్ది వాటర్ వేసుకుంటా పిండి తడిపేసుకోవాలి. ఇంకేంటండి, మీరేం చేశారు ఈరోజు టిఫిన్? మీరేం టిఫిన్ చేశారో కామెంట్స్ పెట్టండి. నేను ఈరోజు పూరి షోలే మసాలా కర్రీ, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మసాలాలు, ఆయిల్, పచ్చిమిర్చి వేసుకోవాలి. దూరగా వేయించుకొని ఇక ఉల్లిపాయలు వేసుకోవాలి. మన దగ్గర ఏ మసాలా ఉన్నాయో అన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా గోల్డ్ కలర్ దూరగా వేయించుకోవాలి. మంచి ఉల్లిపాయలు మంచిగా వేగాలి. కరివేపాకు వేసుకోవాలి. దూర వేయించుకోవాలి. పుదీనా వేసుకోవాలి. అది కొద్దిగా కలుపుకోవాలి. కొద్దిగా వేయించుకొని మంచిగా మెంతాకు వేసానండి. కస్తూరి మెంతి కూడా వేసుకోవచ్చు. అది ఇంకా టేస్ట్ బాగుంటుంది, స్మెల్. అది మెంతి కూర వేసినానండి, బాగుంటుంది. కొద్ది పసుపు, కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఉడకాలండి ఉల్లిపాయలు మంచిగా దూరగా. టమాటా వేసుకోవాలి. టమాటా కూడా మగ్గాలంటే కారం, ఉప్పు, సరిపడి కారం, ఉప్పు వేసుకోవాలి. మంచిగా టమాటా కూడా మగ్గి ఉడుకుతుంది. మంచిగా కారం, ఉప్పు, కొద్ది ఉప్పు సరిపడి, కొద్ది జీలకర్ర పొడి, కొద్దిగా చిటికెడ మసాలా. అది షోలే మసాలా లేదండి, ఉన్న ఇంట్లో మసాలానే గరం మసాలా వేసిన. షోలే మంచి కడిగి నైట్ నానబెట్టేసుకున్నా. ఇక అంతే అండి. అందులో వేసేసి కలిపి వాటర్ పోసుకోవాలి. కలిపేసేసి వాటర్ పోసుకున్నా. ఆలుగడ్డ కూడా వేసేయాలండి. ఆలుగడ్డ ఉడకబెట్టేసుకున్నా. పొట్టి తీసేసి కొద్ది మ్యాష్ చేసి అందులో వేసేసుకోవాలి. 3 విజిల్ వచ్చేదాకా పెట్టేసుకోవాలి. 3 విజిల్ వచ్చినాక దించి ఆలుగడ్డ పొట్టు తీసి అందులో వేసేసుకోవాలి. మెత్తగా మ్యాష్ చేసి పూరీలు ఒక సైడు పూరీలు అవుతుందండి. ఒక సైడ్ పూరీలు. మార్నింగ్ కదండి, తొందర ఉంటుంది. అయిపోయిందండి పూరీలు. కర్రీ కూడా దగ్గర పడ్డది. మీరేం చేశారు టిఫిను? మా టిఫిన్ పూరి మసాలా కర్రీ, ఆలు మసాలా కర్రీ, షోలే. ఆలుగడ్డ కొద్దిగా 4 ఆలుగడ్డలండి, చిన్నగా ఉన్నాయి. ఉడకబెట్టుకొని మంచిగా పొట్టు తీసి కొద్దిగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కువ చేయొద్దు, మామూలుగా. చూడండి ఉడికిందో, ఉడికిపోయింది మంచిగా.
కొద్ది లాస్ట్ కొత్తిమీర అన్న ధనియాల పొడి వేసుకోలేదు. కొత్తిమీర లేదు, ధనియాల పొడి వేసేసిన. అయిపోయిందండి కంప్లీట్. షోలే ఆలు మసాలా కర్రీ పూరి కంప్లీట్ అయిపోయింది. రండి రండి రండి.